హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్. నేను మీ సతీష్. ఇండియాస్ బిగ్ బుల్, మరికొంతమంది వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా అనేసి అంటారు. వారెవరో కాదు, రాకేష్ జుంజున్వాలా గారు. వీరు స్టాక్ మార్కెట్లో జస్ట్ 5,000తో స్టార్ట్ చేసి 50,000 కోట్లకి ఏ విధంగా ఎదిగారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. వీరి మెయిన్ పాయింట్, ఇంపార్టెంట్ పాలసీ అనేది ఈ వీడియో చివరిలో అయితే చెప్తాను. వీరైతే తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో అయితే 1960లో అయితే జన్మించడం జరిగింది. వీరి నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా అయితే వర్క్ చేశారు. వారి యొక్క ఉద్యోగ బదిలీ రీత్యా ముంబైకి అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది. జుంజున్వాలా గారు అయితే వారి యొక్క వయసు 15 ఇయర్స్ ఉన్నప్పుడు న్యూస్ పేపర్స్ వల్ల లేదా బజార్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ డిస్కస్ చేసుకోవడం వల్ల స్టాక్ మార్కెట్ గురించి అయితే ఒక మంచి అవగాహన అయితే వచ్చింది. అదే విషయాన్ని వాళ్ళ నాన్న దగ్గరికి పోయి స్టాక్ మార్కెట్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను, స్టాక్ బ్రోకర్గా అయితే కన్వర్ట్ అవుతాను అనేసి చెప్పడంతో వాళ్ళ నాన్నగారు అయితే ఫస్ట్ నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయి, ఆ తర్వాతనే నీకు కావాల్సింది చేసుకో అనేసి చెప్పడంతో 1985లో అయితే సిఏని కంప్లీట్ చేసేసారు. ఆ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కొంత అమౌంట్ని ఇవ్వమనేసి అడగడంతో వాళ్ళ నాన్నగారు అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే నువ్వే స్వయంగా సంపాదించుకో, అంతేకాని నన్ను కానీ నా ఫ్రెండ్స్ దగ్గర అప్పు కానీ అడిగి మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేయొద్దు అనేసి చెప్పడంతో జుంజున్వాలా గారే తను కష్టపడి 5,000 రూపీస్ అయితే సంపాదించుకోవడం జరిగింది. ఆ అమౌంట్ని స్టాక్ మార్కెట్లో పెట్టడం వల్ల కొంచెం అమౌంట్ అయితే ప్రాఫిట్గా రావడం జరిగింది. ఈ అమౌంట్ని తీసుకొని పోయి వాళ్ళ అన్నయ్యకి చూపించడంతో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ద్వారా 25 లక్షల వరకు అప్పుగా అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా 18% ఇంట్రెస్ట్, అంటే నియర్లీ రూపాయిన్నర వడ్డీకి 25 lakhsను అప్పుగా ఇప్పించడం జరిగింది. ఆ టైంలో తను మొదటగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీ టాటా టీ. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ 3 monthsకే ఈ షేర్ అయితే డబుల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలామంది జుంజున్వాలా గారు ఇన్వెస్ట్ చేయడం వల్లనే అమౌంట్లు వచ్చాయి అనుకుంటారు, కానీ తనకి ఎక్కువ లాభాలు వచ్చింది ట్రేడింగ్ వల్ల. ఇక్కడ సెసగోవా, ప్రస్తుతము ఈ కంపెనీని వేదాంత వారు అయితే అక్వైర్ చేశారు. ఆ టైంలో ఈ సెసగోవా కంపెనీలో ఫాల్ ఉంటుంది అనేసి గెస్ చేసి తను భారీగా అమౌంట్లతో షార్ట్ సెల్ అయితే చేయడం జరిగింది. ఈ కంపెనీలో భారీగా లాభాలు రావడం జరిగింది. ఆ తర్వాత ఏసీసీ సిమెంట్ కంపెనీలో ఒక్కొక్క షేర్ని 535 రూపాయలకి 14,000 షేర్లను అయితే బై చేయడం జరిగింది. ఇది హర్షద్ మెహతా కారణంగా ఆ షేర్ అయితే గ్రాడ్యువల్గా పెరగడం స్టార్ట్ అవ్వడం జరిగింది. నియర్లీ 3,400 ప్రైస్ దగ్గర అయితే జుంజున్వాలా గారు అయితే దాన్ని సెల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కంటిన్యూస్గా పెరగడంతో జుంజున్వాలా గారు అయితే షార్ట్ సెల్కి అయితే పెట్టడం జరిగింది. తన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ షార్ట్ సెల్కే అమౌంట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఆ షేరు కంటిన్యూస్గా 10,000కి పోయేసరికి దాదాపు అతని దగ్గర ఎంటైర్ అమౌంట్ అయితే జీరోకి వచ్చే పరిస్థితి, ప్లస్ ఎంతో లాసులలోకి కూడా వెళ్ళిన పరిస్థితి వచ్చిందనేసి ఆయనే కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ హర్షద్ మెహతా యొక్క స్కామ్ బయటపడడంతో ఆ షేర్లో అయితే భారీగా డౌన్ జరగడము, అంతేకాకుండా స్టాక్ మార్కెట్ కూడా క్రాష్ అవ్వడం అయితే జరిగింది. ఆ వచ్చిన అమౌంట్తో ట్రేడింగు ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల నెక్స్ట్ ఇయర్కి స్టాక్ మార్కెట్ పెరగడం వల్ల నియర్లీ 200 కోట్లకు పైన ప్రాఫిట్ రావడంతో ఆ అమౌంట్తో 2002లో తమిళనాడు గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్న గోల్డ్ షాప్స్
ఆ షాప్స్ అయితే దివాలా తీసే పరిస్థితికొచ్చింది. ఆ టైంలో టాటా కంపెనీ వారు ముందుకొచ్చి ఆ షాపులనైతే అక్వైర్ చేసి టైటాన్ అనే కంపెనీగా రన్ చేయడం స్టార్ట్ జేశారు. అదే టైంలో ఈ జుంజున్‌వాలా గారైతే మొత్తము 6,00,00,000 షేర్లని ఒక్కొక్క షేర్‌ని రూ. 3 చొప్పునైతే బై చేయడం జరిగింది. వీరి స్టాక్ మార్కెట్ జర్నీలో ఇదే చాలా బిగ్గెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లస్ భారీగా లాభాలు తెచ్చిన షేర్ అనేసి చెప్పుకోవచ్చు. ఇది 2 డికేడ్స్‌కి అంటే నియర్లీ 20 ఇయర్స్‌కి రూ. 2,400 పర్ షేర్ కింద అయితే ప్రాఫిట్స్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి గూడా ఆ షేరుని వీరైతే కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ 2004లో రారే ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌నైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ పేరు రారే అని ఎందుకు పెట్టారంటే, రాకేష్ నేమ్‌లోని ఫస్ట్ లెటరు రా, వారి మిసెస్ నేమ్‌లో రేఖలో రే తీసుకొని రారే ఈ 2 లెటర్స్ మీదుగా కంపెనీని స్టార్ట్ చేయడము, దీంట్లో పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 2008 ఆ టైంలో అయితే స్టాక్ మార్కెట్ భారీగా పెరగడం జరిగింది. ఆ టైంలోనే ముఖేష్ అంబానీ గారి వరల్డ్ రిచెస్ట్ ఫస్ట్ ర్యాంక్‌నైతే సాధించడం జరిగింది. ఆ టైంలో ఫోర్బ్ వారు నిర్వహించిన వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ ర్యాంకులలో వీరికి 1062 ర్యాంక్‌నైతే రావడం జరిగింది. నెక్స్ట్ 2012లో అయితే ఇంగ్లీష్ వింగ్లీష్ శ్రీదేవి గారితో అయితే మూవీ తీయడం జరిగింది. నెక్స్ట్ 2020 కరోనా టైంలో ఇండియాస్ రిచెస్ట్ పర్సన్స్‌లో 48th ర్యాంకు వీరికి రావడం జరిగింది. ఈ టైంలో ఏ విధంగా క్రాష్ అయిందో అనేది మీకు తెలుసు. ఈ టైంలోనే తాను ఇంకా భారీగా ఇన్వెస్ట్‌మెంట్‌లను చేయడం వల్ల భారీగా లాభాలైతే రావడం జరిగింది. నెక్స్ట్ 2021లో డొనేషన్స్ ఇవ్వడము, అంతేకాకుండా అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆకాశ ఎయిర్ ఫ్లైట్స్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2022 14th ఆగస్టున అయితే వీరు హెల్త్ ప్రాబ్లమ్ వల్ల మరణించడం అయితే జరిగింది. ఆ టయానికి వీరు మరణించే సమయానికి వారి యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ 50,000 కోట్లకైతే పెరగడం జరిగింది. వీరు ఇన్వెస్ట్ చేసిన టాప్ 15 షేర్స్‌నైతే మీరు ఇక్కడ లిస్ట్‌లో చూడొచ్చు. అంతేకాకుండా 50,000 క్రోర్స్‌కి పెరగడంతో వీరు వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ ర్యాంకులలో 438వ ర్యాంకుకైతే చేరుకోవడం జరిగింది. జుంజున్‌వాలా గారు ఒక పాలిసీని ఎప్పుడు నమ్ముతారు, ప్లస్ ఆ పాయింట్ మీదనే ఎక్కువ నిలబడతారు అనేసి చెప్పాను కదా! అది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇట్లాంటి వీడియోలైతే ప్రొవైడ్ చేయగలను. ఇక జుంజున్‌వాలా గారి మెయిన్ పాయింట్ వచ్చేసి, పాలిసీ వచ్చేసి, స్టాక్ మార్కెట్‌లో క్రాష్ జరిగినప్పుడు ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. అంతేకాకుండా ఏదైనా కంపెనీ గురించి నెగెటివ్ పాయింట్, మంచి కంపెనీ, క్వాలిటీ కంపెనీలో నెగెటివ్ పాయింట్ వచ్చినప్పుడు ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసుకోమనేసి చెప్తారు. దానివల్ల ఫ్యూచర్‌లో బాగా లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉందనేదే చెప్తారు. ఎప్పుడూ వీరు ఇండియా స్టాక్ మార్కెట్ పరంగా బులిష్‌గానే మాట్లాడతారు. వారి యొక్క వ్యూ కూడా బులిష్‌గానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ సతీష్.